హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. మీకు ఇంతకు ముందు వీడియోలో కటింగ్ చూపించాను, క్రాస్ కటింగ్తో టాప్ కటింగ్. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇదిగోండి మా పాపకు వేసాను ఇది డ్రెస్. ఇదిగో చూడండి, అంబ్రెల్లా డ్రెస్ అంటే ఇదిగో ఇలా క్రాస్ కటింగ్తో మనకి ఇలా వస్తుంది. ఈ క్రాస్గా మనకు కింది వైపు పీకో చేసుకోవాలి. ఇలా మనం ఇదిగోండి వేసుకుంటే ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ అనేది ఇదిగోండి చూడండి, ఇక్కడ మనకి హ్యాండ్స్ డిజైన్గా పెట్టాను. కొంచెం కుచ్చులుగా పెట్టేస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టేశాను. ఇక మనము ఇది హ్యాండ్స్ కటింగ్ చూస్తాం. హ్యాండ్స్ కటింగ్ ఇదిగోండి, ఇక్కడ నేను ఒక 10 ఇంచెస్ తీసుకున్నాను. లూజ్ వచ్చేసి 5 ఇంచెస్. ఇక మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇది హ్యాండ్స్ అనేది ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది మనకి ఇలా ఉంటుంది కదా. ఒక 10 ఇంచెస్తో కట్ చేశాను. ఇది 3/4 హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి 2 హ్యాండ్స్ వచ్చేసాయి కదా. ఇక లైనింగ్ కట్ చేస్తున్నాను. ఇక లైనింగ్ అంటే మన క్రాస్ కటింగ్తో నేను వేయడం లేదు, మామూలుగా స్ట్రేట్ కటింగ్తోనే వేస్తున్నాను. మనం మామూలుగా నార్మల్గా ఇప్పుడు టాప్ కటింగ్ చేస్తాం కదా, అలాగే మనకు ఇది ఎందుకంటే క్రాస్ కటింగ్ అంటే మనకు క్లాత్ ఎక్కువ పడుతుంది. అది కూడా ఒక 2.5-3 మీటర్స్ కావాలి. పాలిస్టర్ లైనింగ్కు మనకు లెంత్ ఎక్కువ ఉండదు, అందుకోసమని క్రాస్ కటింగ్లో రాదు అది. అందుకోసం అని చెప్పేసి స్ట్రేట్ కటింగే పెడుతున్నాను. ఏం కాదు, స్ట్రేట్ కటింగ్ పెట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే లోపల మనకు లైనింగ్ ఉండాలి కదా, అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్తోని మామూలుగా కట్ చేసేస్తున్నాను. ఇక దానికంతా మనము ఫస్ట్ పై పార్ట్కు జాయింట్ చేసుకుంటాం కదా, ఇలా మామూలుగా పెట్టి కట్ చేస్తున్నాను. లైనింగ్ అంతా కూడా మనము ఇలాగే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనం లైనింగ్ అంతా కూడా జాయింట్ చేసినాక ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా డ్రా వేసుకొని మనం మామూలుగా ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు కట్స్ ఉండవు కదా ఇక్కడ, అందుకోసమని ఇక్కడ వరకే చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఇక్కడ వరకు మనకు ఇది చంక భాగం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నాను, ఇక్కడ వరకే స్టాప్ చేసేయాలి. అంటే మన స్టిచ్చింగ్ చేసే వరకు కూడా ఇప్పుడు అక్కడ వరకే ఉండాలి, మన కటింగ్ వరకే ఉండాలి. ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేస్తున్నాను పై పార్ట్కు. ఇది మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, కొంచెం క్లాత్ ఇక్కడ పడుతుంది జాయింట్ చేసుకోవాలని, ఆ క్లాత్ ఇక్కడ జాయింట్ చేశాను. ఇది క్రాస్గా ఉంటుంది కాబట్టి కొంచెం కుట్టడానికి ఇబ్బంది అవుతుంది, అటు ఇటు జారినట్టు మనకు చక్కగా రాదు, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టాల్సి వస్తుంది. ఇదిగోండి పై పార్ట్ కింద పెట్టాను. ఇక లైనింగ్ అనేది పైనుంచి వేసుకోవాలి. మనకు వేరే టాప్స్కైనా కూడా అంతే, మనం ఫస్ట్ పై పార్ట్ కట్ చేస్తాం కదా, అందుకని పై పార్ట్ కింది భాగాన పెట్టుకోవాలి, పైనుంచి లైనింగ్ వేసుకోవాలి. ఒక డ్రెస్లకే ఇలా వేసుకోవాలి, బ్లౌజులకు మట్టుకు మనకు మామూలుగానే పైనుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు మనం ఎక్కడి వరకు అంటే చూడండి ఈ వీడియోలో, ఇప్పుడు మొత్తం వేయకూడదు, కింది వరకు వేయకూడదు. ఇది జాయింటింగ్ అనేది ఈ మధ్యలోనే స్టాప్ చేసేయాలి. మన నడుం వరకే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ అనేది నడుం వరకే స్టాప్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ వరకే స్టాప్ చేసేయాలి. ఇది లైనింగ్ అనేది అది మొత్తం చేయకూడదు, ఎందుకంటే రాదు. కిందికి అంబ్రెల్లా అంటే గేరా పెద్దగా వస్తుంది కదా, ఇక్కడ వరకే చేసేసుకోవాలి మనం. ఇది కింది వైపు ఎందుకనంటే గేరా పెద్దగా వచ్చుడు మూలాన మనకి ఇది లైనింగ్ సరిపోదు, రాదు. అయినా అది దేనికది డివైడ్గా మనం జాయింట్ చేసుకోవాలి. లైనింగ్కి పై పార్టు నడుము దగ్గర నుండి కింది వరకు. ఇప్పుడు ఇదంతా జాయింటింగ్ చేస్తున్నాం కదా, కొంచెం మనకి ఇది జారినట్టు నెక్ కూడా చక్కగా రాదు, అంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేయాల్సి వస్తుంది. క్రాస్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇట్లా మెలకలు తిరిగినట్టు ఫోల్డింగ్స్ వస్తుంటుంటాయి. కాటన్ది అయితే చక్కగా వస్తుంది, ఇలాంటి సిల్కీ అయితే కొంచెం ఇబ్బంది, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది. నెక్ అంతా కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాం. ఇక ఆ తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాం. ఈ మధ్యలోది మనకు లైనింగ్ పీస్ ఉంది కదా, ఇది లైనింగ్, ఇదంతా నెక్ కట్ చేసుకోవాలి.
ఇది రౌండ్ నెక్ పెట్టాను నేను. ఇప్పుడు ఇలా మనము కట్ చేసుకున్నాం కదా లైనింగ్. దీనికి లైనింగ్కు ఇప్పుడు మనం ఇదంతా మనం టాప్కి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నెక్ పీస్ వేసుకోవాలి. అంటే ఎలా అంటే ఇదిగో చూడండి, చిన్న ముక్క మనకు చంక భాగంలో వస్తుంది మనకు రౌండ్ షేప్లో. ఆ ముక్క అనేది ఇప్పుడు మనం ఇక్కడ నెక్ దగ్గర వేసుకోవాలి. ఇదిగోండి ఈ పీస్ మనం నెక్ దగ్గర కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది మనకు రౌండ్ షేప్లో. దీన్ని జాయింట్ చేసుకుంటున్నాను. మనకు ఏ డిజైన్ నెక్కుకైనా కూడా ఇలా ముక్కతోని మనం ఇది ఇలా జాయింట్ చేసుకొని మనము డిజైన్ కింద కూడా వేసుకోవచ్చు. డిజైన్ వేసుకున్నాక ముక్క ఇలా తిప్పేసుకుంటే మనకి ఏ డిజైన్ అయినా చక్కగా వస్తుంది. నేను ఇప్పుడు రౌండ్కి వేసాను. ఇది చుట్టూ అంతా రౌండ్ అంతా ఇలాగ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ పీస్ ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ నెక్ పీస్ను ఇప్పుడు మళ్ళీ చుట్టూ ఒక 1 ఇంచ్ అంత వెడల్పుతోని మనం ఈ పీస్ అనేది ఉంచేసుకొని కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా 1 ఇంచ్ అంత వెడల్పుతోని 1 ఇంచ్ అంత వెడల్పుతోని రౌండ్గా కట్ చేసుకోవాలి. అంటే మన నెక్ ఏ విధంగా ఉన్నదో అలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు చుట్టూ అంతా రౌండ్గా మనం ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఒక వరుస ఇలా ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ అంతా నెక్ అంతా ఇప్పుడు మనం కట్ చేసిందంతా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చేసుకున్నాం కదా. ఇక లోపల భాగం మనకు రౌండ్ ఎంత ఉందంతా మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇదంతా మనకు రౌండ్ షేప్లో వేసుకున్నాం కదా నెక్, అదంతా పీస్ మధ్యలో పీస్ అంతా కట్ చేసుకోవాలి. అక్కడక్కడ మనము ఇది చూసుకొని చక్కగా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు నెక్ పీస్ ఇలా ఉంది కదా, ఇది మళ్ళీ ఉల్టా వేసుకోవాలి. ఇలా ఉల్టా వేసుకుంటే మనకు సీదా వస్తుంది. ఒకసారి పైనుంచి మళ్ళీ ఒక వరుస నెక్ వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి క్లాత్ అనేది. ఇలాగే నెక్ చుట్టంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేస్తున్నాను. ఇక రెండు మనకు ఇలా స్టిచ్చింగ్ చేసుకుని రెండు వైపుల షోల్డరు ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కొంచెం మనకు నెక్ వైపు డౌన్లోకి అనుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేశాను కదా. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను. మామూలుగానే మనం అన్నిటికీ వేసుకున్నట్టుగానే హ్యాండ్స్ కూడా మనం ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి హ్యాండ్స్ మనకి ఇలా ఉంది కదా, దీనికి కుచ్చులు పెడుతున్నాను ఇప్పుడు. అంటే ఈ హ్యాండ్స్కి అనేది కుచ్చుళ్ళు ఎలా వస్తున్నాయి చూడండి. ఇదంతా కూడా ఇదిగోండి నేను ఒక 4 ఇంచెస్ వెడల్పుతోని ఇలా తీసుకున్నాను పీస్ అంతాను. ఇదంతా పీకో చేయించి పెట్టాను నేను. ఇదంతా పీకో చేసి పెట్టాను. ఆ తర్వాత చిన్న చిన్న కుచ్చులన్నీ ఇలా పెట్టేసుకుంటున్నాను. మన హ్యాండ్స్కు స్టిచ్చింగ్ కోసమని ఇలా వేస్తున్నాను. ఒకవేళ మనకు ఇదిగోండి చేతితో రాకపోతే మనకి ఇలా సీక్ ఉంది కదా, ఇలాంటి సీక్తోని మనం ఇలా కుచ్చులన్నీ దగ్గర దగ్గరికి అనుకుంటూ వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి వీడియోలో చూపిన విధంగా సీక్తోని మనం ఇలా అనుకొని ఇదిగోండి ఇలా అయితే మనకు సన్నగా బాగా వస్తాయి కుచ్చులు అనేది, చక్కగా వస్తాయి. అంతా కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది హ్యాండ్ ఉంది కదా, కింది వైపు 2 వరుసలు నేను కుచ్చులతో వేస్తున్నాను. 2 వరుసలు వేసుకోవచ్చు, 3 వరుసలు కూడా వేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఇప్పుడు ఇది ఆపోజిట్లో ఇలా వేసుకోవాలి మన ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది. అంటే మనకు అప్పుడు పోగుల కింద కనిపించకుండా పైకి స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి ఇదిగోండి ఇట్లా ఆపోజిట్ వేసుకోవాలి. ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఆపోజిట్ పెట్టుకొని ఇలా వేసుకొని స్టిచ్చింగ్ అంతా చేసుకోవాలి చివరి వరకు. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇలా తిరిగేసి మళ్ళీ ఒకసారి స్టిచ్చింగ్ చేసుకోవాలి మన పైనుంచి. అంటే కుచ్చులు లేకుండా ఇలా చక్కగా ఉంటాయి కాబట్టి ఇట్లా వేస్తున్నాను. రెండు హ్యాండ్స్ కూడా ఇలాగే వేసుకోవాలి. ఇంకా పై వరుస కూడా మనకు ఒకసారి కుచ్చులు చూపిస్తున్నాను.
దానికి కూడా చూపిస్తాను చూడండి. అది కుర్చీలో వచ్చుడు మూలాన మనకు ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేయడానికి రాదు, అడ్డొస్తుంటుంటాయి కదా. ఇదిగోండి ఇక్కడ కింది వరుస ఒక వరుస వేశాను. ఇప్పుడు పై వరుస వేస్తున్నాను. పై వరుసకి ఎలాగంటే ఇదిగోండి ఇలా కొంచెం గ్యాప్ వదిలిపెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు కూడా ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు చూసారు కదా మీరు. ఇదిగోండి రెండిటికి ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను. ఇది సెంటర్ నుండి చేసుకుంటే మనకు అటు విడిపోయి ఇటువైపు తక్కువ వచ్చినా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ క్లాత్ అయినా జాయింట్ చేసుకోవచ్చు. సెంటర్ నుంచి చేసుకోవాలి. ఇప్పుడు ఏమైనా జాయింటింగ్ షోల్డర్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, అక్కడ నుండి జాయింటింగ్ అనేది స్టార్టింగ్ చేయాలి. ఇక మనం డబుల్ స్టిచ్చింగ్ ఇలాగ వేసుకుంటే సరిపోతుంది. ఇక హ్యాండ్స్ జాయింటింగ్ అనేది ఇలా వేసుకున్నాం కదా చూడండి. ఇలా రెండు హ్యాండ్స్ కూడా ఇలాగ వేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు జాయింటింగ్ చేస్తున్నాను చూడండి. మన హ్యాండ్స్ కొలత ఎంత ఉందో తీసుకోవాలి. ఫస్ట్ మన హ్యాండ్స్ కొలత వచ్చేసి ఇప్పుడు ఈ అమ్మాయిది 10 ఇంచెస్ వచ్చింది. 10 అంటే 5 ఇంచెస్. 5 ఇంచెస్ నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని ఇలా వేసుకోవచ్చు. ఇది కింది వైపు లైనింగ్ కదా, లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకు 10 ఇంచెస్తో నేను ఇలా మార్కింగ్ పెట్టుకున్నాను, స్టిచ్చింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఇప్పుడు మనకి కుట్టబోయేది ఇది సైడ్స్. ఇదిగోండి సైడ్ జాయింటింగ్. ఇది సైడ్ జాయింటింగ్ అనేది ఇదిగో చూడండి వీడియోలో మీరు బాగా చూడండి. ఇక్కడ వరకే చేసుకోవాలి, నడుము వరకే జాయింటింగ్ ఉండాలి. దీనికి టూ టైమ్స్ ఇలాగే చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ వీడియోలో చూపినట్టుగా ఇక్కడ వరకే చేసుకోవాలి. ఇక మనం ఇదంతా కూడా కట్స్, మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ దేనికి అంటే మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. అంటే ఉబ్బెత్తుగా రాకుండా, టైట్గా ఇట్లా పట్టేసినట్టు రాకుండా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది ఇలా కట్స్ పెట్టుకుంటే. డ్రెస్లకు మామూలు నార్మల్ డ్రెస్లకు కూడా ఇలాగ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత తిరిగేసాను కదా చూడండి. ఇప్పుడు మెజర్మెంట్ చూసుకోవాలి మనకి ఎంత వచ్చింది అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.